హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఫైనాన్షియల్ మిస్టేక్స్, మనం చాలామంది తెలియకుండానే చేస్తున్న కొన్ని ఫైనాన్షియల్ మిస్టేక్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. మిడిల్ క్లాస్ పర్సన్స్ లైఫ్ లాంగ్ జాబ్ చేస్తూనే ఆ చట్రంలోనే ఇరుక్కుపోవడానికి చాలా మిస్టేక్స్ ఉంటాయి. అందులో కొన్ని ఫైనాన్షియల్ మిస్టేక్స్ అన్నమాట. ఈ ఫైనాన్షియల్ మిస్టేక్స్ వల్లనే ఆ చట్రంలోనే తిరుగుతూ ఉంటాం. దాని నుంచి బయటికి రావడానికి కోప్ లేకుండా అయిపోతూ ఉంటాం. ఏమిటా మిస్టేక్స్ అనేది ఒక్కొక్కటి డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి మ్యారేజ్ ఖర్చులు. సో మ్యారేజ్ అంటే జస్ట్ ఒక రెండు కుటుంబాలు కలవడం ఒకటే కాదు. ఓకే, సో నగల దగ్గర నుంచి, షాపింగ్ దగ్గర నుంచి, సూట్ కేసుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా దాంట్లో ముడిపడి ఉంటుంది. అందుకని ఇండియాలో లగేజ్ ప్యాకింగ్ ఇండస్ట్రీ, దాని CAGR వచ్చేసి 18% గ్రోత్ అవుతుంది. ఒక్కొక్కసారి మ్యారేజ్ సీజన్లో అయితే 24%, 25% కూడా గ్రోత్ ఉంది అన్న. అంటే చూడండి, ఇండియాలో మ్యారేజెస్కి ఎంత ఖర్చు పెడుతున్నామో అని. మ్యారేజ్కి ఖర్చు పెట్టడం తప్పు కాదు, కానీ వాళ్ళతో పోల్చుకుంటే, మొన్న సుబ్బారావు గారు వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ జరిగింది, దాంతో పోల్చుకుంటే నాది బాగుండాలి, లేదంటే మా బాబాయ్ గారు అబ్బాయి కొడుకుది బాగా జరిగింది మ్యారేజ్, దాంతో పోల్చుకుంటే మా మ్యారేజ్ బాగుండాలి. ఇలా కంపారిజన్ చేసుకుంటూ డెస్టినేషన్ వెడ్డింగ్ అని, లేకపోతే పెద్ద హోటల్లో వెడ్డింగ్ చేయాలని, ఇలా కంపేర్ చేసుకుంటూ ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి హనీమూన్ దాకా ప్రతిదీ బడ్జెట్ లేకుండా ఖర్చు చేసేస్తున్నాం. పోనీ ఇది మన దగ్గర ఉన్న డబ్బులతో ఖర్చు పెడుతున్నామంటే అది కాదు, లోన్స్ తీసుకొని ఖర్చు పెడుతున్నారు. దాదాపుగా 58% జనాలు మ్యారేజ్ కోసం లోన్ తీసుకొని ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే లైఫ్లో ఒక్కసారి కదా జరుగుతుంది అని. నీ దగ్గర ఉంటే ఖర్చు పెడితే తప్పలేదు, కానీ నువ్వు అప్పు చేసి ఖర్చు పెడుతున్నావు అంటే ఆటోమేటిక్గా అప్పుల ఊబిలో ఇరుక్కుపోతున్నావు అనే కదా అర్థం. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బడ్జెట్ ఎంత, మనం ఎంత బడ్జెట్లో మ్యారేజ్ చేద్దాం, ఓకే, దాంట్లో ఎంతవరకు ఖర్చు పెడదాం అనేది ప్రతిదీ ఒక లెక్క రాసుకొని మ్యారేజ్లో దిగితే అప్పుడు మీ కంట్రోల్లో బడ్జెట్ ఉంటుంది. అప్పుల పాలు కాకుండా హ్యాపీగా మ్యారేజ్ చేసుకోవచ్చు. గొప్పతనానికి వెళ్ళి, ఓకే, బడాయి చూపించుకోవడానికి వెళ్ళి అప్పు చేసి పెళ్లి చేసుకుంటే అవి తీరుస్తాము, కానీ మీరు సేవింగ్స్లో రావడం కన్నా మైనస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. మ్యారేజ్లో మీరు అంత అప్పు చేసి అంత ఖర్చు పెట్టినా కానీ ఎవరో ఒకరు ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారు. బాబాయో, చిన్నమ్మో, మేనత్తో ఎవరో ఒకరు ఏదో ఒకటి అనేస్తారు, అవునా? సో మీరు ఎంత గొప్పగా చేసినా అనేవాళ్ళు ఉంటారు, మీరు నార్మల్గా చేసినా అనేవాళ్ళు ఉంటారు. అనేవాళ్ళు ఉంటున్నప్పుడు మన బడ్జెట్లో మనం పెళ్లి చేస్తే బెటర్ కదా. సెకండ్ వన్ వచ్చేసి ఆన్లైన్ షాపింగ్ అండి. ఇండియాలో కామర్స్ బిజినెస్ అనేది 124 కోట్ల టర్నోవర్ జరుగుతుంది. వీటిలలో 60% బిజినెస్ మెయిన్ సిటీస్లో కాదు, 60% బిజినెస్ 2 టౌన్ సిటీస్లలో, అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో ఎక్కువగా జరుగుతుంది. 60% అంటే ఎక్కువ మిడిల్ క్లాస్ ఎక్కడున్నారో అక్కడ జరుగుతుంది. చిన్న కర్రీ కావాలన్నా జొమాటో, లేదా కూరగాయలు కావాలంటే బిగ్ బాస్కెట్, ఇంకేదైనా గ్రాసరీ, ఇంకో ఫోనో కావాలనుకుంటే అమెజాన్. ఇలా మొత్తం ఆన్లైన్గా అలవాటు అయిపోయాం. ఒక క్లిక్ చేస్తే అక్కడి నుంచి మనకు వచ్చేస్తూ ఉంటుంది. ఇదంతా ఓకే, బట్ మనం దీని ద్వారా డబ్బు సంపాదిస్తున్నామా, డబ్బు పోగొట్టుకుంటున్నామా? ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి. చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా ఆటోమేటిక్గా అన్నీ మన దగ్గరకు వచ్చేయాలని చూస్తున్నారు. బాగుంది. ఎగ్జాంపుల్కి లింక్డ్ఇన్లో రాహుల్ ఖరాబ్ అని ఒక పర్సన్ ఒక పోస్ట్ పెట్టాడు. ఇతను జొమాటోలో ఒక రెస్టారెంట్ నుంచి ఒక ఫుడ్ ఐటెం బుక్ చేశాడు. ఇది ఆన్లైన్లో బుక్ చేస్తే ఆన్లైన్లో గిఫ్ట్ కూపన్లు కూడా వస్తాయి కదా. గిఫ్ట్ కూపన్ 75 రూపీస్ గిఫ్ట్ కూడా వచ్చిన తర్వాత కూడా అది 678 రూపాయలు ఉంది. అదే రెస్టారెంట్కి ఇతను డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆర్డర్ పెడితే 512 రూపాయల్లో వచ్చేసింది. 678 ఎక్కడ, 512 ఎక్కడ? ఇలానే ప్రతి ప్రోడక్ట్ కూడా మనకు ఆఫర్స్ వస్తున్నాయి, గిఫ్ట్లు వస్తున్నాయని మనం చూస్తూ ఉంటాం కదా. సో ఇలా చూస్తున్నప్పుడు మనకి గిఫ్ట్ల రూపంలో ఇచ్చినాక కూడా ఇంకా బయట దానికన్నా ఒక 100-200 ఎక్కువ పోతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి షాపింగ్ చేస్తున్నారు, మరి ఎంత ఎక్స్ట్రా పోతుంది? దీనికి సొల్యూషన్ ఏంటి? దీనికి సొల్యూషన్ ఏంటంటే, మీకు దగ్గరున్న సూపర్ మార్కెట్లో కానీ, పెద్ద కిరాణా షాప్లో కానీ ఒక్కసారి కంపేర్ చేసుకోండి. మీరు తీసుకున్న వస్తువును ఒక్కసారి ఒక ఐడియా తెచ్చుకోండి. ఓకే, ఆన్లైన్లో పెడితే మీకు డిస్కౌంట్ పోను 100 రూపాయలు 200 ఎక్స్ట్రా పడుతుంది. ఆఫ్లైన్లో ఇంకా తక్కువ వస్తున్నప్పుడు ఎందుకని మనం ఆఫ్లైన్లో ట్రై చేయకూడదు? అంతే కదా. సో ఒక షాపింగ్కి వెళ్తున్నప్పుడు, కామర్స్ అయినా ఏదైనా సరే, ఒక షాపింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆఫ్లైన్లో షాప్లో దీన్ని నాకు ఎంతకు వస్తుంది, దానికన్నా ఇది తక్కువనే ఉందా, ఎక్కువనే ఉందా,
ఈ కంపారిజన్ చేయకపోతే ఎలా? ఇంకొక చేస్తున్న మిస్టేక్ ఏంటంటే బ్రాండెడ్. ఈ బ్రాండెడ్ అని ఒక మైండ్ సెట్లో ఇరుక్కుపోయేది కేవలం డబ్బులు తక్కువ సంపాదిస్తున్న మిడిల్ క్లాసే. ఇప్పుడు అంత గొప్పగా సక్సెస్ అయిన బరాక్ ఒబామా కానీ, బిల్ గేట్స్ కానీ, ఫేస్బుక్ CEO జూకర్బర్గ్ కానీ, యాపిల్ వన్ ఆఫ్ ద ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఇంటర్వ్యూస్ చూడండి. 80% ఇంటర్వ్యూస్లో ఒక జీన్స్ ప్యాంటు టీషర్ట్ మీదనే ఉంటాడు. ఈ బ్రాండ్ పలానా బ్రాండ్ అని ఎక్కడన్నా చూసామా? లేదు. మనం సినిమా హీరోలను ఫాలో అవుతాం, వాళ్ళు పలానా బ్రాండ్ అన్నారు, ఈ బ్రాండ్ వేసుకొని వెళ్తే మన ఆఫీస్లో వాల్యూ ఎక్కువ, మన కొలీగ్స్లో వాల్యూ ఉంటుంది, చుట్టుపక్కల వాల్యూ ఉంటుంది, ఫంక్షన్లో మనకు వాల్యూ ఉంటుంది. ఇలా ఈ బ్రాండెడ్ వెనకాల పడి అది మహా అంటే సేమ్ అదే క్వాలిటీ బయట మనకి ఇండియన్ బ్రాండ్లో 1000 రూపాయలకు కూడా వస్తుంది. కాదు, మనకు అది 4000కు కొనాల్సిందే. ఎందుకంటే అక్కడ పేరు కనపడాలి, సేమ్ క్వాలిటీ కాదు. సో ఇలా బయట కనపడాలి, గొప్పగా కనపడాలి అని ఒక ఈగోతోటి, నిజం చెప్పాలంటే అది ఈగో గ్యాప్ అంటారు, ఇలాంటి మెంటాలిటీ తోటి బ్రాండెడ్ వెనకాల పడుతూ మంచి క్వాలిటీ తక్కువ రేట్లో వస్తున్న వదిలేసి ఆ బ్రాండెడ్ కోసం అని చెప్పేసి ఖర్చులు పెడతా ఉంటారు. దీనికి తోడు మీరు ఆన్లైన్లో ఆ బ్రాండెడ్ ప్రోడక్ట్ తీసుకుంటే షూ దగ్గర నుంచి ప్రతి వస్తువు కూడా లోన్లలో వస్తుంది, ఈఎంఐలో వస్తుంది. జస్ట్ అప్పులు చేసి వస్తువులు కొనే హ్యాబిట్ చాలామందిని ఫైనాన్షియల్ ట్రాప్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఓకే, సో తక్కువ రేట్లో లేదా మంచి క్వాలిటీ వస్తువు బ్రాండెడ్ కన్నా కూడా తక్కువ రేట్లో దొరికే చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఒకసారి వెతకండి. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి లోన్స్. ఏ వస్తువు కొనాలన్నా లోనే. హోమ్ లోన్, కార్ లోన్, ఇల్లు రిపేర్ చేయడానికి లోన్, ఇది కాకుండా ట్రావెల్ చేయడానికి కూడా లోన్. టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం 67% జనాలు పర్సనల్ లోన్ తీసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్. 67% పర్సనల్ లోన్. ఏం జరుగుతుంది? ఓకే, సో ఇల్లు తీసుకోవడానికి హోమ్ లోన్ తీసుకున్నాం, బాగానే ఉంది. మన రీజనబుల్ కార్ తీసుకోవచ్చు కదా. శాలరీ తక్కువ వస్తున్నప్పుడు నేను అంటుంది, మీరు బేర్ చేయగలుగుతారు, అది మీకు పెద్ద బర్డెన్ కాదు అనుకుంటే ఓకే, కార్ తీసుకుంటున్నాం. ఓకే, సో కార్ తీసుకుంటున్నప్పుడు ఏమవుతుంది? దానికి పార్కింగ్ ప్లేస్ చూసుకోవాలన్నా, దాని మళ్ళీ కార్ ఒకటే కాకుండా మన శాలరీలో మన దాని మెయింటెనెన్స్ కూడా కావాలన్నా, ఇన్సూరెన్స్ కావాలి, మెయింటెనెన్స్ కావాలి, పెట్రోల్ కావాలి. ఇవన్నీ కూడా మనకి శాలరీలో ఈజీ అవుతుందా, బర్డెన్ అవుతుందా? ఒక్కసారి చెక్ చేసుకోవాలి కదా. లోన్ వస్తుంది కదా అని అన్నీ తీసేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ట్రావెల్కి లోన్ తీసుకోవడం ఓకే, సంవత్సరానికి ఒకసారి ఫ్యామిలీతో రిలాక్స్ అవ్వడం అనేది మంచి ఆప్షనే, కాదనట్లేదు. దానికోసం మీ బడ్జెట్లో కొంచెం సేవ్ చేసుకొని పైసా అప్పు లేకుండా హ్యాపీగా తిరిగి వస్తారా? అప్పు చేసి తిరిగి మళ్ళీ వచ్చి ఆ ఈఎంఐలు కట్టుకుంటూ ఉండిపోతే ఇంకెప్పటికీ సేవింగ్స్లోకి వస్తారు. జీవితాంతం ఆ ట్రాప్లో తిరగడమే కదా. ఇల్లు రిపేర్ అంటారు. ఓకే, సో ఇల్లు రిపేర్కి లోన్ తీసుకుంటాం, ఇంట్లో ఫర్నిచర్ కోసం లోన్ తీసుకుంటాం. ఆ ఫర్నిచర్ సంవత్సరం 2 సంవత్సరాల్లో దాన్ని మళ్ళీ పాతది అయిపోతూనే ఉంటుంది. లోన్లలో ఇంత పెద్ద ఖర్చు పెట్టి మనం కంపెనీ వాళ్ళని, లోన్ వాళ్ళని సక్సెస్ చేస్తూ మనం మాత్రం ఆ మిడిల్ క్లాస్లో ఉండిపోతున్నాం. తీసుకోవడం తప్పనట్ల మన బడ్జెట్లో అప్పు లేకుండా మనం ఎంతవరకు తీసుకోగలుగుతామో హ్యాపీ, అప్పు లేకుండా మనం ఎంత ఖర్చు పెట్టగలుగుతామో హ్యాపీ. సో మొత్తం జీవితాంతం ఈ లోన్లకే అప్పులకే కట్టుకుంటూ వెళ్ళిపోతే ఇంకా లైఫ్లో ఎప్పుడు మీరు ఈ ఫైనాన్షియల్గా బయటపడేది? ఒక్కసారి ఆలోచించాలి కదా. సో ఈ మిస్టేక్స్ కూడా చాలామంది చేస్తున్నారు. ఏదో ఒక చిన్న అవసరానికి 1 లక్ష రూపాయలు లోన్ తీసుకున్నారు. సో దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఒక 10.11% ఎంతో వేసుకుంటే మీకు 24 months ఈఎంఐ తీసుకుంటే దాదాపుగా 1,20,000 అవుతుంది. మీరు 1 lakh తీసుకున్నారు, 20,000 ఎక్స్ట్రా రెంట్ కట్టారు. ఈ లోన్లు లేకుండా మీరు కొంచెం ప్రశాంతంగా ఆ అమౌంట్ ఏదైతే ఉందో నెలకు ఒక 5,000 ఈఎంఐ పడుతుందని దాన్నే ఎస్ఐపిలో చేశారనుకున్నాం, ఒక 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేసుకుంటే 1,36,000 వస్తుంది. ఓకే, ఆ 1 లక్ష రూపాయలు అంతే ఉంచుకొని ఆ 36,000తో మీకు కావాల్సింది కొనొచ్చు కదా. సో బ్యాంకులు మనల్ని ఆ ట్రాప్లో నుంచి బయటికి రాకుండా చేస్తున్నాయి. ఎందుకంటే మనకి శాలరీ పడంగానే మనం ప్రశాంతంగా ఎక్కడ బతికేస్తామో అని వెంటబడిపోతారు. నీకు పర్సనల్ లోన్ కావాలా, క్రెడిట్ కార్డ్ లోన్ కావాలా, లేదా క్రెడిట్ కార్డు కావాలా, ఇలా మనకు తెలియకుండానే మమ్మల్ని అందులోకి లాగుతూ ఉంటారు. సో మనం జాగ్రత్తగా ఉండకపోతే ఆ ట్రాప్లో ఇరుక్కొని జీవితంలో బయటకు రాలేము. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి చదువులకు సంబంధించిన ఖర్చులు బాగా పెంచేస్తున్నారు. పిల్లోడు చదవగలుగుతాడా లేదా, తన టాలెంట్ ఉందా లేదా, లేదు, అమ్మా నాన్న ఫిక్స్ అయిపోతారు. ఇంటర్నేషనల్ స్కూల్లో వేసేయాలి, బ్రాండెడ్ స్కూల్లో వేసేయాలి పిల్లల్ని. ఓకే, ఇంతకన్నా మన ఇంటి దగ్గరలో ఉండే స్కూళ్ళల్లో ఖచ్చితంగా మంచి ఎడ్యుకేషన్ ఉన్న స్కూల్స్ లేవా? ఉన్నాయి. బట్ ఏమవుంది, మనం పలానా బ్రాండెడ్ వేసుకుంటూ పోతున్నారు. మీరు ఆ బ్రాండ్లో ఆ పిల్లోడు చదువుతున్నాడో లేదో కూడా సరిగ్గా అబ్జర్వ్ చేయట్లా. పిల్లోడికి ఎగ్జామ్ పెడతారు, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తున్నారు, ఇన్ని మార్కులు అంటున్నారు. ఇంట్లో ఒక్కసారి చెక్ చేస్తున్నారా నిజంగా ఆ మార్కుల్లో ఈ అబ్బాయి ఎంత జెన్యున్గా ఉన్నాడు,
ఏ సబ్జెక్ట్లో ఎంత క్లారిటీ ఉన్నాడు. ఓకే, ఓన్లీ ఒక బ్రాండెడ్ అని వేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇది కాకుండా పై చదువులకు వచ్చేవరకు, ఇంటర్మీడియట్ నుంచి పైన చదువులకు వచ్చేవరకు దాదాపుగా ఆస్తులు అమ్మేసి అప్పులు తీసుకొచ్చేసి ఆ చదువులకు పెడుతున్నారు. చదువుకు పెట్టడం తప్పనట్లే నేను. ఓకే, సో దాదాపుగా లాస్ట్ ఇయర్ నీట్కి 16 లక్షల మంది అటెండ్ అయ్యారు, ఐఐటికి 10 లక్షల మంది, సివిల్స్ ఎగ్జామ్స్కి 20 లక్షల మంది, మొత్తం కలిపితే 40 lakhs. ఇందులో ఒక 10% మెంబర్స్కి సీట్ వచ్చేది, మిగిలిన 30% మెంబర్స్కి సీట్ రాట్లా. ఎందుకు? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలుసుకోకుండా అమ్మ నానే డాక్టర్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలని చాలామంది వాళ్ళని ఫోర్స్ చేసి, ఓకే, ఇంట్రెస్ట్ లేని వ్యక్తి మీద కొన్ని లక్షలు ఖర్చు పెట్టేస్తున్నారు. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ డాడీ ఆర్ఎంపీ డాక్టర్. ఆ అబ్బాయికి డాక్టర్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ లేదు, తను ఇంజనీరింగ్ సంబంధించి వెళ్దామని. కానీ వాళ్ళ నాన్న 3 years నుంచి లాంగ్ టర్మ్ కోచింగ్లో పెడుతున్నాడు, ఇంటర్ అయిపోయిన దగ్గర నుంచి. ఎవ్రీ ఇయర్ ఆ పిల్లోడు 3 years నుంచి కూడా క్వాలిఫై అవ్వట్లేదు. ఇంట్రెస్ట్ ఉంటే ఆ పిల్లోడు ఎప్పుడో క్వాలిఫై అయ్యేటోడు కదా. 3 years నుంచి సేమ్ కోచింగ్ కోసం ఆ అబ్బాయిని దాంట్లోనే రుద్దుతున్నారు. ఓకే, సో ఇలా పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్న కాడ ఖర్చు పెడితే హ్యాపీ. కేవలం బ్రాండెడ్ స్కూల్స్ అని పిల్లడికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుందో లేదో తెలుసుకోకుండా ఓన్లీ బ్రాండ్ తోటి పిల్లల్ని అక్కడ పెట్టి ఫీజులు లక్షలు కడుతున్నారు. అలా కాకుండా పిల్లోడికి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియకుండా ఐఐటి ఎన్ఐటీలు కోచింగ్లు ఇరికిచ్చేస్తున్నారు. ఎన్నిసార్లు రాసినా అబ్బాయికి రావట్లేదు. మనకు అర్థం కావాలి కదా పిల్లోడికి సెట్ అవుతుందో లేదో. సో సెట్ అయ్యే కాడ ఖర్చు పెట్టాలి. మినిమం ఒక పిల్లోడి ఖర్చు మీద ఇండియాలో జరుగుతున్న ఖర్చులు 15 లక్షల నుంచి 50 లక్షల దాకా ఖర్చు పెడుతున్నారు బస్, ఒక్క పిల్లోడికి, ఒక పాపకి. ఓకే, సో ఇవన్నీ కూడా అక్కడ ఇక్కడ గుంజుకొచ్చేసి తర్వాత దాన్ని లోన్ తీసుకొని కట్టడమే. సో దీనివల్ల ఒక ప్లానింగ్ లేకపోవడం వల్ల మీ ఇష్టాలను వాళ్ళ మీద రుద్దడం వల్ల దాదాపుగా 15 లక్షల నుంచి 50 లక్షల దాకా అప్పులు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మొన్న యూపీలో 300 క్లర్క్ పోస్టులకి పోస్టింగ్ పడితే 3700 మంది పిహెచ్డి స్కాలర్స్ అప్లై చేశారు. వీళ్ళందరూ కూడా మంచి కాలేజీలో చదివచ్చిన వాళ్ళు, మంచి స్కూల్లో, బ్రాండెడ్ స్కూల్లో చదివచ్చిన వాళ్ళు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా ఉంది అనేది. పిహెచ్డీలు వచ్చిన పర్సన్ కూడా ఈవెన్ క్లర్క్ కూడా క్వాలిఫై అవ్వలేకపోతున్నారంటే వాళ్ళ ఎడ్యుకేషన్ స్థాయి ఏ స్థాయిలో ఉంటుందో చూడండి. మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అని కాదు, అంత క్వాలిటీ అవుట్పుట్, అంత క్వాలిటీ స్టడీ పిల్లలకు వస్తుందా లేదనేది చూడాలి. నెక్స్ట్ ఖర్చు, బాగా పెరుగుతున్న ఖర్చు, కార్ లోన్స్. సో దాదాపుగా కార్స్ ఇండస్ట్రీ 8.2 గ్రోత్ అయింది లాస్ట్ ఇయర్. దాదాపుగా 40 లక్షల కార్లు అమ్ముడిపోయినాయి. ఈ 40 lakhs కార్లలో దాదాపుగా 22% కార్స్ ఫైనాన్స్ కంపెనీలు లాక్కెళ్ళిపోయాయి. వాళ్ళు కరెక్ట్గా లోన్ కట్టలేకపోతున్నారు అని. ఓకే, 6 months నుంచి 8 months లోన్ కట్టలేదని ఇవి ఆక్షన్కి వెళ్ళిపోతున్నాయి ఆ కార్లు. ఎందుకు ఇలా జరుగుతుంది? సో దీన్ని లోన్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. లోన్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత కార్ అంటే కార్ ఒకటే కాదు కదా, కార్ పార్కింగ్ కావాలి, కార్కి మెయింటెనెన్స్ కావాలి, ఇన్సూరెన్స్ కావాలి, అలాగే కార్కి సంబంధించిన పెట్రోల్కి మనం ఖర్చు పెట్టగలగాలి. మన శాలరీలో జస్ట్ నెలకు ఒక్కసారి బయటికి వెళ్తున్నప్పుడు క్యాబ్ తీసుకొని వెళ్ళడం బెటర్ కదా. ఒక్కసారి ఖర్చు చేయడానికి పెట్రోల్ ఖర్చు మీరే పెట్టాలి, ఇంకొక పార్ట్నర్ లేడు, అవునా? సో మీరు భరించలేనప్పుడు ఇన్సూరెన్స్లు, మెయింటెనెన్స్లు ఎక్కువైపోతున్నప్పుడు ఇవి కట్టలేక, ఈఎంఐలు కట్టలేక, ఈ ఖర్చులు కట్టలేక చాలా రోజుల నుంచి కార్ రిపేర్ చేయకుండా అంతే ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈఎంఐలు కట్టలేక దాన్ని వదిలేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కారు మనకి నీడా, లగ్జరీనా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మనం మంత్లీ ఇంత ఖర్చు భరించగలుగుతున్నాం లేదా అని 2-3 అడగాలి. కారు వాడుతున్న వాళ్ళు దానికి ఉన్న మెయింటెనెన్స్ ఖర్చులు ఏంటి, ఇవే మెకానిక్స్ని అడగండి, అక్కడ మాట్లాడుతున్న వాళ్ళని అడగండి. మీరు అసలు వారానికో నెలకో ఒకసారి ఎక్కడికి వెళ్ళి వస్తారు, దాని పెట్రోల్కి ఎంత ఖర్చు అవుతుంది, ఈ లెక్కలన్నీ తీయండి యావరేజ్గా. ఇవన్నీ తీసిన తర్వాత అప్పుడు కారు మనకు అవసరమో కాదో తెలుసుకొని ముందుకెళ్ళాలి. లేదంటే మనం ఇన్ని రోజులు కట్టిన డబ్బులన్నీ పోతున్నాయి. కారు తీసుకుంటున్నారు, ఇన్ని రోజులు కట్టిన డబ్బులన్నీ అయిపోతాయి. తర్వాత కార్ని బ్యాంక్ కూడా లాక్కి వెళ్ళిపోయాడు అంటే నవ్వుల పాలు అయిపోతాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, చాలామంది ఫైనాన్షియల్ ట్రాప్లో ఇరుక్కుపోవడానికి, ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి సేవింగ్స్ లేకపోవడం. సేవింగ్స్ అనే హ్యాబిటే మర్చిపోయారు చాలామంది. ఈపీఎఫ్లో కనుక శాలరీ కట్ అవ్వకపోతే దాన్ని కూడా చేసేవాళ్ళు కాదు, అలా తయారవుతున్నారు. యాక్చువల్గా మినిమంలో మినిమం మన శాలరీలో 20% తీసేసిన తర్వాత మిగిలింది ఖర్చు చేయాలి, అంతే కదా. కానీ మొత్తం ఖర్చు చేసిన తర్వాత మిగిలితే సేవ్ చేస్తున్నారు. ఈ సేవ్ చేయడం వల్ల సడన్గా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా అప్పులు పాలవ్వాల్సి వస్తుంది. సో ఒక లోన్ తీసుకొని ఇంకొక లోను, ఆ లోన్ తీసుకొని ఇంకో లోన్, దీన్నే కట్టుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు సేవింగ్స్ ఇక్కడ డబ్బులు మిగులుతాయి. సో మీకు ఎన్ని లోన్లు ఉన్నా, ఎన్ని ఖర్చులు ఉన్నా
సేవింగ్స్ అంటూ స్టార్ట్ చేస్తే అది మీ రిటైర్మెంట్కు, మీ పిల్లోడి ఎడ్యుకేషన్కు, భవిష్యత్తులో ఇంకొక అవసరానికో ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఈ పాయింట్ లేకపోవడం వలన, సేవింగ్ హ్యాబిట్ అసలు అలవాటు చేసుకోకపోవడం వలన చాలామంది ఆ ఫైనాన్షియల్ ట్రాప్లో ఇరుక్కొని పోతున్నారు. లాస్ట్ ఆప్షన్ వచ్చేసి 21 రోజుల్లో మీ డబుల్ అయిపోతాయి. స్కీమ్స్, స్కామ్స్. మీరు ₹1,00,000 పెట్టండి, ఒక 30 రోజుల్లో అది డబుల్ అయిపోతుంది. మీరు ఈరోజు 2 లక్షలు స్టాక్ మార్కెట్లో పెట్టండి, కరెక్ట్గా 30 డేస్లో మీ డబుల్ అయిపోతున్నాయి. ఇలాంటి స్కీమ్స్కి జనాలు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఓకే బస్, ఎవడు కూడా ఫ్రీగా డబ్బులు ఇవ్వడు. స్టాక్ మార్కెట్లో కూడా దానికి ఒక అనాలిసిస్ ఉంటుంది, లెక్కలు ఉంటుంది. ఎవడో ఏదో చెప్పాడని చెప్పి మీరు వెళ్ళి స్టాక్ మార్కెట్లో పెట్టడం, లేకపోతే ఒక గోల్డ్ కాయిన్ కొనండి, లేదా మీ దగ్గర ఉన్న గోల్డ్ నా దగ్గర 20 రోజులు ఉంచండి, 20 రోజుల్లో అది డబుల్ చేస్తాను అనడం. మీరు ఒక ₹1,00,000 కట్టండి, 2 లక్షలు నెలలో 2 లక్షలు ఇస్తానంటాం. ఇవి స్టార్టింగ్ స్టేజ్లో మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఇస్తారు. ఓకే, టీం బాగా పెరుగుతున్న కొద్దీ మీరు 1,00,000 వచ్చింది కదని తీసుకెళ్ళి 10 లక్షలు పెట్టేస్తారు. కరెక్ట్గా సంవత్సరంలో ఎత్తి పడేస్తారు. ఎన్ని స్కీములు చూస్తున్నాం, ఎన్ని స్కాములు చూస్తున్నాం. ఇలాంటి వాటి వల్ల మిడిల్ క్లాస్ తొందరగా డబ్బు రావాలి, ఈజీ మనీ కోసం అందులో వెళ్ళిపోయి స్ట్రక్ అయిపోతున్నారు. డబ్బు ఎవరికి ఊరికే రాదు కదా. ఒక్కసారి అందులో పెడుతున్నందుకు అసలు ఎందుకు నాకు ఆ డబ్బులు రిటర్న్ ఇస్తాడు, వీడికి ఎలాంటి బెనిఫిట్ అవుతుంది, ఆ లాజిక్స్ ఏంటి, ఇవన్నీ ఆలోచించకుండా ఇంటి పక్కనోడు చెప్పాడనో, టీవీలో వచ్చిందనో, ఫ్రెండ్ చెప్పాడనో ఇలాంటి స్కీముల్లో ఇరుక్కొని అప్పుల పాలైపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, దాదాపుగా నేను ఫైనాన్షియల్ మిస్టేక్స్ 8 మిస్టేక్స్ చెప్పాను. ఈ మిస్టేక్స్లో ఏది కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారు కామెంట్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.